హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. చాలా డేస్ తర్వాత మళ్ళీ బ్లాగ్ పెడుతున్నానండి. 10 డేస్ అవ్వండొచ్చు నాకు తెలిసి నేను బ్లాగ్ పెట్టాక యూట్యూబ్లో అయితే ఇది నేను చూపిస్తున్నాను కానీ మీరు చేసుకోకండి. ఎందుకంటే నేను చేసి ఫెయిల్ అయ్యాను కాబట్టి అస్సలు బాగలేదండి. ఏదో నేను ఇట్లా ఇన్స్టాలో ట్రోల్ అవుతుంటే చూసి చేశానండి, కానీ బాగాలేదండి. టేస్ట్ అయితే అస్సలు బాగలేదు. మీరు అయితే ట్రై చేయకండి. మళ్ళీ మీరు ట్రై చేసి మీరు చూపించారు కదా నేను చేశాను కదా అనుకోవద్దండి. అసలు బాగాలేదు. ఒక్కసారిగా ట్రై చేయకండి. ఇలా అయితే ఫస్ట్ అయితే నేనైతే ఎగ్స్ తీసుకున్నాను, 2 ఎగ్స్. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే గరం మసాలా, ఉప్పు, కారం, సాల్ట్ అయితే వేసేసుకొని కొంచెం శనగపిండి అయితే వేసేసుకున్నానండి. వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా గ్లాస్ తోటైనా లేకపోతే ఇట్లా రౌండ్ షేప్ అయినా లేకపోతే బాక్స్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు అండి. అలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అయితే నేను చేశాను, టేస్ట్ అస్సలకి ఏం బాగలేదండి. వెరీ బ్యాడ్. రెండోసారి ట్రై చేయకూడదు అన్న విధంగా అయితే ఉందండి. మీకు నా స్టైల్లో నేను బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేస్తాను అనేది నేనైతే కంపల్సరీగా బ్లాగ్ అయితే పెడతా అండి. మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అయితే నేను టేస్ట్ బాగుంటుందేమో కదా అని చెప్పని నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటూ వచ్చిందండి. వస్తే నేను ఇలా ట్రై చేద్దాం బాగుంటుందేమో అని చెప్పి ట్రై చేశాను, కానీ బాగాలేదండి. అసలు ట్రై చేయకండి. మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయనండి. కంపల్సరీగా నా స్టైల్లో నేను ఎలా బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఎలా చేస్తాను అనేది కంపల్సరీగా బ్లాగ్ అయితే పెడతాను. కాకపోతే ఒక 2 డేస్ లేట్ అవ్వచ్చు అండి, అంతేగాని కంపల్సరీ బ్లాగ్ అయితే పెడతానండి. థ్యాంక్ యూ.